హాయ్ ఆల్, వెల్కమ్ టు రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్ యూట్యూబ్ ఛానల్. పిక్సాప్లే తీసుకున్న 1 మంత్కి అయితే రివ్యూ చేస్తున్నాము. ఈ వీడియోలో అన్బాక్సింగ్, పిక్సాప్లే ఫీచర్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, పర్ఫార్మెన్స్, బిల్డ్ క్వాలిటీ, స్పీకర్ క్వాలిటీ, ప్రొజెక్షన్ క్వాలిటీ చూద్దాము. ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేద్దాము. మనకి ఫ్లిప్కార్ట్ ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే చేస్తుంది. కరెంట్లీ ప్రోడక్ట్స్ తగ్గించడానికి మనకి ఇందులో ఏమేమి వస్తాయో ఐటమ్స్ చూద్దాము. మనకి ఇందులో స్ట్రిప్ అయితే ఇచ్చారు. స్ట్రిప్, ఈ ప్రొజెక్టర్, ఇది పవర్ కేబుల్, ప్రొజెక్టర్ లెన్స్ క్లీనింగ్ కిట్ ఇది, అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా హెచ్డిఎంఐ కేబుల్, పోర్ట్ కేబుల్, మనకి ఇంకా రిమోట్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి పిక్సాప్లే 24 అన్బాక్సింగ్ తర్వాత అయితే క్లోజ్ లుక్లో ఇలా కనపడుతుంది. ముందర లెన్స్ ఉంది, ఇక్కడ పైన పవర్ బటన్, అండ్ ఇక్కడ ఇన్బుల్ట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ యూఎస్బి పోర్ట్, హెచ్డిఎంఐ పోర్ట్, ఆక్సిలరీ పోర్ట్ ప్రొవైడ్ చేశారు. కింద మనకి పవర్ పోర్ట్ అయితే కనపడుతుంది. మనం బిల్డ్ క్వాలిటీ అయితే చూస్తే మ్యాక్సిమం అంతా ప్లాస్టిక్తోనే కవర్ అయ్యి ఉంటుంది. చాలా హ్యాండీగా ఉంది, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మనము. ఇది చూడ్డానికి ఇన్బుల్ట్ బ్యాటరీ మాదిరి ఉంది, కానీ ఇన్బుల్ట్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ పవర్ సప్లై ఉంటేనే వర్క్ అవుతుంది. మనం స్టార్ట్ చేస్తూనే జబ్రానిక్స్ లోగో అయితే కనపడుతుంది. ఒక 2 minutes లోడింగ్ టైం అయితే తీసుకుంటుంది. ఈ విధంగా ఇప్పుడైతే ప్రొజెక్టర్ స్క్రీన్ నుంచి 15 feet అయితే దూరంగా ఉంది. అయినా ఈ విధంగా క్లారిటీ అయితే మనకి కనపడుతుంది. హోమ్ పేజ్ అయితే మనకి స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. ఇది ఆటో ఫోకస్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అదే ఆటో ఫోకస్ చేసుకుంటుంది. ఓకే, ఫోకసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్కి వస్తే ఇది మనకి 4000 lumens అండ్ 1080 pixels సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం 160 inches అవుతే చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఆటో ఫోకస్ ఆప్షన్ అవుతే ఉంది. కార్నర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి యూఎస్బి పోర్ట్, హెచ్డిఎంఐ పోర్ట్, బ్లూటూత్, వైఫై అండ్ ప్లేస్టోర్ సపోర్ట్ చేస్తుంది. అలానే మిర్రర్ కాస్టింగ్, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మిర్రర్ కాస్టింగ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ అలానే ఎల్ఈడి ల్యాంప్ లైఫ్ వచ్చేసరికి 3000 hours లైఫ్ లాంగ్ ఎల్ఈడి ల్యాంప్ వారంటీ అయితే ఇచ్చారు. అండ్ పర్ఫార్మెన్స్ అండ్ రివ్యూ విషయానికి వస్తే మనము సౌండ్ క్వాలిటీ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొద్దీ అయితే సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కానీ రిమోట్ విషయానికి మనకి ఇన్బుల్ట్ మైక్ అయితే ఇవ్వలేదు. అండ్ ఈజీగా నావిగేట్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ప్రొజెక్టర్ ప్లేస్ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 15 feet లాంగ్లో అయితే నేను పెట్టాను. అండ్ మనం నావిగేషన్లోకి వస్తే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. సెట్టింగ్స్ లేకపోతే ఇక్కడ ప్రొజెక్షన్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ మనకి వైఫై సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ ఆప్షన్ కానీ ఉంది. మనము ఏ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఉంటే ఆ ప్రిఫర్డ్ లాంగ్వేజ్లోకి మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ప్రొజెక్షన్ సెట్టింగ్స్లోకి వస్తే ఇక్కడ ప్రొజెక్షన్ మనము ఓరియంటేషన్ లెఫ్ట్ సైడా, రైట్ ఓరియంటేషనా, అప్ సైడా, డౌన్ సైడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గైరో హారిజన్ కానీ ఉంది. అడ్వాన్స్డ్ వచ్చి ఇది కార్నర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను సైడ్ అడ్జస్ట్ చేస్తున్నాను. ఓకేనా, 4-point కీస్టోన్. ఇది మనం ఇక్కడ మధ్యలో ఓకే బటన్ అయితే క్లిక్ చేస్తే మనం సైడ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ నాకు కార్నర్ ఉంది,
నేను ఇది స్ట్రైట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఒక సైడ్ ఫిక్స్డ్గా పెట్టేసి 3 సైడ్స్ ఫిక్స్డ్గా పెట్టి 1 సైడ్ అయితే నేను అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఓకే 4 సైడ్స్ ఈక్వల్గా అనిపించింది. సో నేను ఈ లెంత్లో సెట్ చేసుకున్నాను. దాని తర్వాత బ్యాక్ బటన్ క్లిక్ చేస్తున్నాను. అలానే మాన్యువల్ ఆప్షన్ ఉంది, ఆటోమేటిక్ ఆప్షన్ ఉంది. ఆటోమేటిక్ అంటే మనం ప్రొజెక్టర్ ఆన్ చేస్తూనే ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది. ఇట్లా 4 ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. మాన్యువల్లోకి వచ్చేసరికి ఇక్కడ జస్ట్ వన్ సైడ్ మనము ప్రొజెక్టర్ 1 సైడ్లో అని పెడితే ఆటోమేటిక్గా సైడ్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది. అలా డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ మోటార్ ఫోకసింగ్ అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఫోకస్ అనేది మనం చూసుకోవాలా. ఇంకా డేట్ అండ్ టైం సెట్టింగ్, అప్లికేషన్ సెట్టింగ్, సిస్టమ్ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే యాప్ స్టోర్, యూట్యూబ్, క్రోమ్, హాట్స్టార్, జియో సినిమా, ప్లే స్టోర్ని ఉపయోగించి మనం ఏది కావాలంటే అది మనకి ఇష్టం వచ్చిన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కడైతే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకైతే లిమిటెడే ఉంటాయి కానీ మనకి ఏది కావాలంటే అది సెర్చ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈవెన్ గేమ్స్ కూడా స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే మనకు ఇందులో ఫేస్ చేయొచ్చు. అండ్ నేను ఒక వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను, మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏమి అనేది. ఓకే, అంటే జియో సినిమాలోకి వెళ్ళి స్క్రీన్ సైజ్ చూస్తే ఆల్మోస్ట్ 3 మీటర్స్ అయితే ఉంది లెంత్. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి యాజ్ ఇట్ ఈస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఫీల్ ఉంటుంది. కానీ స్క్రీన్ చాలా పెద్దది ఉండడం వల్ల మనకి అంత క్లారిటీ అయితే లైట్గా డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. మనకి ఇంకా క్లారిటీగా అనిపించాలనుకుంటే మనం లైట్గా స్క్రీన్ సైజ్ అయితే తగ్గించుకోవచ్చు. స్క్రీన్ సైజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రొజెక్షన్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ డిజిటల్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. 70లో అయితే యాజ్ ఇట్ ఈస్ హెచ్డి స్క్రీన్ మాదిరి ఉంటుంది. ఈవెన్ ఇక్కడ నాకు స్విచ్ బోర్డ్ పైన లైట్ అయితే ఉన్నప్పటికీ కూడా మనకి అంత అబ్జెక్షన్ అయితే కనపడదు. మనం పర్టికులర్గా గమనించేంత వరకు మనకైతే అక్కడ ఒక వస్తువు ఉన్నట్లు మనకైతే అనిపించదు. అండ్ నేను ఇప్పుడు 80లో అయితే చూస్తున్నాను. 80లో ప్రొజెక్షన్ స్క్రీన్ అంటే నాకు ఆల్మోస్ట్ 2 మీటర్స్ లెంత్ అయితే ఉంది. డిస్ప్లే సైజ్ తగ్గించేసరికి క్వాలిటీ ఇంకా ప్రీమియంగా కనపడుతుంది మనకి వీడియోలో అయితే. ఇప్పుడైతే ఏ డిస్టర్బెన్స్ ఎంక్వైరీ ఫేస్ చేయడం లేదు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఈ వీడియోలో మీకు స్క్రీన్ కాస్టింగ్ ఏ విధంగా చేయాలి అండ్ ఒక శాంపుల్ 4K వీడియో కూడా ప్లే చేసి చూద్దాము క్వాలిటీ ఎలా ఉంది అనేది. మనకి iOS అయితే స్క్రీన్ కాస్టింగ్ అవుతుంది, ఆండ్రాయిడ్ స్క్రీన్ కాస్టింగ్ అవుతుంది. నేను ఇప్పుడు ఆండ్రాయిడ్ స్క్రీన్ కాస్టింగ్ చేస్తున్నాను.
ఓకే, స్క్రీన్ కాస్ట్ అయితే అయింది. నేను ఒక శాంపుల్ 4K వీడియో ప్లే చేసి చూపిస్తున్నాను. క్వాలిటీ ఎలా ఉంది అండ్ అండ్ డిఫరెంట్ స్క్రీన్ సైజ్లో కూడా ప్లే చేసి చూపిస్తాను. మనకి 4K వీడియో అయితే ఇలా ఉంది. అండ్ మొబైల్లో చూస్తే వీడియో మనకి ఈ విధంగా ఉంటుంది. మొబైల్లో చూస్తే ఇలా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం స్క్రీన్లో చూస్తే ఈ విధంగా ఉంది ప్రొజెక్టర్లో. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి మనకి 80% ప్రొజెక్టర్ స్క్రీన్లో ఉంది. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.